నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. సౌత్ ఇండస్ట్రీలో విజయ్ దళపతి విడాకుల విషయం సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఓవైపు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి అటు రాజకీయాల్లో బిజీ అయ్యారు విజయ్. ఈ క్రమంలోనే తన భార్యకు మరో నటితో ఎఫ్ఐఆర్ ఉందని, తనకు విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు ఆయన భార్య సంగీత. ఇప్పుడు ఇదే విషయం వేణుస్వామి స్పందించారు. వేణుస్వామి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక హీరో విడాకులు తీసుకుంటాడు, అంటే మామూలుగా హీరోయిన్ తోటి ఎఫైర్ పెట్టుకొని అని కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అది 2015లోనే చేశాడు. ఇప్పుడు 2026. సో అది విజయ్ పైనే అని అదే వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోయింది. సో మరి ఏమని చేశాడు, అసలు ఏంది కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నుంచి పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్ గా విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి. దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో విజయ్ దళపతి ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విజయ్ తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన భార్య సంగీత తన భర్తతో విడాకులు కావాలంటూ ఫ్యామిలీని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య సంగీత విడాకుల నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తన భర్తకు మరో నటితో ఎఫ్ఐఆర్ ఉందంటూ ఆమె పిటిషన్ లో పేర్కొనడంతో సినీ రంగంలో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంపై విజయ్ గాని ఆయన టీం గాని ఇప్పటి వరకు స్పందించకపోవటం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2025 అక్టోబర్లో తాను ఇచ్చిన ఒక రిడక్షన్ వీడియోను షేర్ చేశారు. ఇందులో విజయ్ దళపతి విడాకుల గురించి తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. ఆ వీడియోలో వేణుస్వామి మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం జరగబోతుంది. చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న ఒక సూపర్ స్టార్ విడాకులకు సమస్య ఎదురవుతుంది. ఓ స్టార్ హీరోయిన్ తో ఉన్న సంబంధం బయటపడుతుంది. దీంతో ఆ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చి ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వీడియోను షేర్ చేస్తూ విజయ్ డివోర్స్ గురించి ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు. ప్రస్తుతం వేణుస్వామి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో హీరో పేరు గాని హీరోయిన్ పేరు గాని ఎక్కడ ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విజయ్ సంగీత విడాకుల వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మరో హీరోయిన్ పేరు తెరపైకి వినిపిస్తుంది. బేసిక్ గా విజయ్ కున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే అతను చేసిన సినిమాలు గాని అతని స్టైలింగ్ విధానం గాని ఈ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇతను ఉన్న ఫాలోయింగ్ చాలా విపరీతమైనది. అందుకే అవన్నీ చూసుకొనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టుతున్నాడు. అదే సమయంలో అతను కొన్ని పార్టీ సమావేశాలు పెట్టడం జరిగింది. అందులో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. సో అది సిబిఐ దాకా వెళ్ళింది కేసు. సో వాళ్లకు కొంచెం సెటిల్మెంట్ చేసి సమస్యను దరిచేరనీయకుండా ఉండాలనుకున్నాడు. కానీ అది కేసు చాలా దూరం వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. అదే సమయంలో ఇప్పుడు తాజాగా ఇంకొక వార్త సంచలనంగా మారింది. తన భార్య అయినటువంటి సంగీత విజయ్కి విడాకులు ఇస్తూ ఫ్యామిలీ కోర్టులో కేసు బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకో హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను నా కొడుకును పట్టించుకోవట్లేదు అని కోర్టులో కేసు వేసింది. ఆ హీరోయిన్ ఎవరు అంటే చాలా సందర్భాలలో చాలా మీడియా సంస్థలు కానీ లేదు అంటే ఒకప్పుడు వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అది కూడా హీరోయిన్ త్రిషతోని కొంచెం దగ్గరగా ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది ఇప్పటికీ విజయ్ గాని అతని టీం గాని ఇంకా స్పందించలేకపోవడం హాట్ టాపిక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం కొంచెం మరి నిజంగానే వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉన్నట్టే అనిపిస్తుందనే కారణాలు వెలువెత్తుతున్నాయి. సో ఏది ఏమైనా ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు ఎవరైతే వేణుస్వామి ఉన్నారో అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. ఎందుకంటే 2025 అక్టోబర్లో ఒక వీడియోలో ఇతను చెప్పడం జరిగింది సౌత్ ఇండస్ట్రీలో సంచలనం జరగబోతుంది అని. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి ఒక సూపర్ స్టార్ వేరే నటితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తన భార్యకు విడాకులు ఇస్తాడు అన్నట్టు అతను చెప్పాడు. కానీ ఇక్కడ అతను చెప్పిన పద్ధతి ప్రకారం అయితే ఇతనే విడాకులు కోరాలి, కానీ ఇక్కడ ఆపోజిట్ వాళ్ళ భార్య కోరుకున్నది. సో మరి ఏదైనా కూడా కొంచెం రిలేటెడ్ గానే ఉన్నది. చూడాలి
అంటే విజయ్ భార్యకు అంటే మామూలుగా ఈ ఇష్యూలో విజయ్ వాళ్ళ భార్యకు కూడా కొంచెం ఈ కోర్టు వ్యవహారం పార్టీకి కొంచెం ఇష్యూగా మారే అవకాశం ఉన్నందువలన అతను 250 కోట్ల ఆఫర్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ కొడుక్కి కానీ ఆమెకి కానీ తర్వాత ఏమన్నా ఇష్యూ కావద్దు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం 250 కోట్లు భరణం ఆఫర్ చేసినట్లు మనకు తెలుస్తుంది. కానీ అది మరి భార్య ఒప్పుకుందా, అంటే సంగీత గారు ఒప్పుకున్నారా లేదా అనేది ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే ఇది గోప్యంగా ఉంచాలని కూడా అతను కోరాడు. సో ఇప్పటి వరకు మరి దీని గురించి ఇంకా బయటికి రాలేదు. సో ఏది ఏమైనా కూడా వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం పెను సంచలనంగానే మారాయి. ఎందుకంటే అంతకుముందు ప్రభాస్ విషయంలో కానీ, లేదు అంటే రామ్ చరణ్ పిల్లల విషయంలో కానీ కొన్ని వ్యాఖ్యలు చేసి తర్వాత తప్పు ఒప్పుకున్నట్లు మళ్ళీ ఇంకొక వీడియోను రిలీజ్ చేశాడు. సో ఈయన ఎప్పుడు ప్రిడిక్షన్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతున్నాయో ఎప్పుడు రాంగ్ అవుతున్నాయో తెలియని పరిస్థితిలో ఉంది. అలాంటి టైంలో ఇది బయటికి వచ్చేసి సంచలనంగా మారింది. ఇప్పటికీ అతను ఇంకా విజయ్ దేవరకొండ రష్మిక మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కొంచెం ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా పెళ్ళైన తర్వాత సమంత నాగచైతన్య పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళు కలిసి ఉంటారు, బాగానే ఉంటారు అన్న వ్యక్తి తర్వాత వాళ్ళు విడిపోయిన తర్వాత గ్రహాల వలన విడిపోయారు అని చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు మామూలుగా రష్మిక విజయ్ దేవరకొండ విషయంలో ఎలాంటి నిర్ణయం అంటే ఎలాంటి ప్రొడక్షన్ చెప్తాడో అనేది అందరు ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇతను మామూలుగా కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ పైన ప్రొడక్షన్ చేసేసి వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా, కలిసి ఉంటే ఎంతకాలం కలిసి ఉంటారు, విడిపోతే ఏ రకమైనటువంటి సమస్యలతో విడిపోతారు అనేది ఇతను ప్రొడక్షన్తో సహా అంటే కారణాలతో సహా చెప్తున్నాడు. కాబట్టి ఇతని వీడియోలు కొంచెం సంచలనంగా మారే అవకాశం ఉంది. సో చూద్దాము మరి వాళ్ళ పైన ఎలాంటి కామెంట్స్ చేస్తాడో, ఎలాంటి ప్రొడక్షన్ చెప్తాడో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.